నేను అంశు సుశాంత్. లర్న్మెంట్కి స్వాగతం. ఈరోజు సెషన్లో మనం సెలక్షన్ మెనూ గురించి నేర్చుకుందాం. సెలక్షన్ మెనూలో మొదటి ఆప్షన్ వచ్చేసి Ctrl+A సెలెక్ట్ ఆల్. ఫుల్ పేజ్ సెలెక్ట్ అవుతుంది. Ctrl+D చేస్తాం. దీని తర్వాత థర్డ్ ఆప్షన్ వచ్చేసి రీసెలెక్ట్. రీసెలెక్ట్ షార్ట్కట్ వచ్చేసి Shift+Ctrl+D. అంటే మీరు D సెలెక్ట్ చేశారు, మళ్ళీ సెలెక్ట్ చేయడానికి రీసెలెక్ట్ క్లిక్ చేయాలి. ఓకేనా? దాని తర్వాత ఇంకో ఆప్షన్ వచ్చేసి ఇన్వర్స్. ఇన్వర్స్ అంటే మీరు సెలెక్ట్ చేసిన ఏరియాని ఇన్వర్స్గా ఉంటే అది తప్ప మిగతా ఏరియా అంతా సెలెక్ట్ అవ్వాలి, అంతే. ఓకేనా గైస్? సో మీరు ఇన్వర్స్ని యూజ్ చేయాలి. దానికి షార్ట్కట్ వచ్చేసి Shift+Ctrl+I. ఉండండి, చూపిస్తాను. ఇక్కడ నేను ఇంత ఏరియాని సెలెక్ట్ చేశాను. ఇప్పుడు సెలెక్ట్ మెనూలోకి వెళ్ళి ఇన్వర్స్ సెలెక్ట్ చేయాలి, అంటే Shift+Ctrl+I. ఇప్పుడు చూడండి, మనం సెలెక్ట్ చేసిన ఏరియా తప్ప మిగతా అంతా సెలెక్ట్ అయింది. చూస్తున్నారా గైస్? అంటే నేను మూవ్ టూల్ నుంచి కట్ చేస్తే ఈ ఏరియా తప్ప మిగతా అంతా కట్ అయిపోతుంది. అర్థమైందా? దీని తర్వాత వచ్చేది సెలెక్ట్ ఆల్ లేయర్స్. మనకి అక్కడ ఉన్న అన్ని లేయర్స్ అన్నీ సెలెక్ట్ అవుతాయి. చూడండి, నేను ఇక్కడ 3-4 లేయర్స్ ఓపెన్ చేశాను. సెలెక్ట్ మెనూ, సెలెక్ట్ ఆల్ లేయర్స్ క్లిక్ చేశాను. తర్వాత అన్ని లేయర్స్ డీసెలెక్ట్ చేయాలి. దాని తర్వాత సెలెక్షన్ మెనూలో వచ్చేది కలర్ రేంజ్. ఓకేనా? కలర్ రేంజ్ ఏం చేస్తుంది? అది మీ కలర్ని సెలెక్ట్ చేస్తుంది. అన్నిటికంటే ముందు ఫజీనెస్ని 0కి సెట్ చేసుకోవాలి. Ctrl ప్రెస్ చేయండి. Ctrl ప్రెస్ చేసిన వెంటనే మీకు ఇమేజ్ కనబడుతుంది. నేను స్కై పార్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడికి వచ్చి క్లిక్ చేయాలి. ఫజీనెస్ ఇంక్రీజ్ చేసిన వెంటనే ఇక్కడ కొంచెం పోర్షన్ వైట్గా అవుతుంది, అంటే వైట్గా అయిన పోర్షన్ సెలెక్ట్ అవుతుంది. ఓకేనా గైస్? దీని తర్వాత ఓకే ప్రెస్ చేయండి. ఇదంతా మీకు సెలెక్ట్ అయింది. ఇది మోస్ట్లీ మ్యాజిక్ టూల్ లాగా అనమాట. దీని తర్వాత సెలెక్షన్లోకి వచ్చేది రిఫైన్ ఎడ్జ్. అన్ని పార్ట్స్ కూడా సిమిలర్గానే ఉంటాయి. మీరు సెలెక్ట్ చేసిన ఏరియా తప్ప మిగతాదంతా వైట్ అవుతుంది. ఓకేనా? మీరు సెలెక్షన్ ఎలా కట్ చేయాలి అనేది ఇక్కడ చూపిస్తాను. దీన్ని రేడియస్ని ఇంక్రీజ్ చేస్తాం. చూడండి, కట్ చేశాక ఎడ్జెస్ ఇలా అవుతాయి. ఓకే, స్మూత్ ఇంకా ఫెదర్స్ కూడా ఇంక్రీజ్ చేద్దాము. కాంట్రాస్ట్ కూడా ఇంక్రీజ్ చేయొచ్చు. మీరు ఇమేజ్ కట్ చేసిన తర్వాత ఇలా కట్ అవుతుంది. ఇక్కడ అదే కనబడుతుంది. క్లిక్ చేశాక మీ సెలెక్షన్ అనేది సెట్ అవుతుంది. ఇప్పుడు మీరు మూవ్ టూల్ లేదా Ctrl+D యూజ్ చేసి అడ్జస్ట్ చేయవచ్చు. డీసెలెక్ట్ చేయండి. దాని తర్వాత వచ్చేది గ్రో. ఇక్కడ నుంచి నేను ఇంత పోర్షన్ సెలెక్ట్ చేశాను. సెలెక్ట్లోకి వెళ్ళి గ్రోని క్లిక్ చేశాను. చూడండి, నేను స్కై పార్ట్ని సెలెక్ట్ చేశాను. అది స్కై పార్ట్స్ లాగా ఉన్న వాటిని సెలెక్ట్ చేసింది. అంటే గ్రో ఏం చేస్తుంది? ఇమేజ్లో ఒకేలాగా ఉన్న పార్ట్స్ని సెలెక్ట్ చేస్తుంది. సిమిలర్, మోస్ట్లీ ఒకే పని చేస్తుంది, కానీ సిమిలర్ రేంజ్ వచ్చేసి గ్రో కంటే ఎక్కువ ఉంటుంది. అంటే సిమిలర్గా ఉండే అన్ని పార్ట్స్ సెలెక్ట్ అవుతాయి. ఇంకా కొంచెం ఒకేలాగా ఉన్న పార్ట్స్ కూడా అన్నీ సెలెక్ట్ అయిపోతూ ఉంటాయి. ఓకేనా గైస్? సెలెక్షన్లో తర్వాత వచ్చేది ట్రాన్స్ఫార్మ్ సెలెక్షన్. మనం ఇమేజ్ ట్రాన్స్ఫార్మ్ చేసే విధంగానే అదే విధంగా మనం సెలెక్షన్ ట్రాన్స్ఫార్మ్ చేస్తాము. అక్కడ వెళ్ళి ట్రాన్స్ఫార్మ్ సెలెక్షన్ని క్లిక్ చేయాలి. మీరు సెలెక్షన్ని స్కేల్ లేదా రొటేట్ చేయాలి అనుకుంటే ట్రాన్స్ఫార్మ్ సెలెక్షన్తో మీరు దాన్ని చేసుకోవచ్చు. ఓకేనా? మీరు ఇలాంటి ఏదైనా పోర్షన్ని సెలెక్ట్ చేస్తే ఇప్పుడు ఈ సెలెక్షన్ని చాలాసార్లు వాడాలి. మీరు సెలెక్షన్ మెనూలోకి వెళ్ళి ఈ సెలెక్షన్ని సేవ్ చేసుకోవచ్చు. సేవ్ సెలెక్షన్ నొక్కండి. దానికి ఒక నేమ్ ఇవ్వండి, 1 2 3. ఓకే నొక్కండి. అంటే ఇప్పుడు మీ సెలెక్షన్ సేవ్ అయింది. డీసెలెక్ట్ చేయండి. మీరు ఈ సెలెక్షన్ని ఎప్పుడైనా యూజ్ చేసుకోవాలి. సో మీరు మళ్ళీ అలా సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సెలెక్ట్లోకి వెళ్ళండి, లోడ్ సెలెక్షన్ క్లిక్ చేయండి. లోడ్ సెలెక్షన్లో 1 2 3 కనబడుతుంది. ఓకే ప్రెస్ చేయండి. సెలెక్షన్ వచ్చేస్తుంది. Ctrl+D. ఇప్పుడు ఇక్కడ ఇంకో ఇమేజ్ ఓపెన్ చేస్తున్నాను. నేను ఇక్కడ చేసేది నా ఫస్ట్ ఇమేజ్లో
రెక్టాంగులర్ మార్కీ టూల్ నుంచి ఈ పార్ట్ని నేను సెలెక్ట్ చేశాక తర్వాత ఈ పార్ట్ని సెలెక్ట్ చేస్తాను. Ctrl+Cతో ఈ పార్ట్ని కాపీ చేస్తాను. Ctrl+Vతో నేను ఓపెన్ చేసిన కొత్త ఇమేజ్ మీద పేస్ట్ చేస్తాను. నేను పేస్ట్ చేయగానే సెలెక్ట్ చేసిన పార్ట్ కాపీ అయిపోతుంది. ఇక్కడ మీరు లేయర్ చూడొచ్చు. ఇప్పుడు లేయర్ లోపల మీరు బాటంలో నా ఒరిజినల్ ఇమేజ్ని లాక్ బ్యాక్గ్రౌండ్లో చూడొచ్చు. ఇక్కడ ఇది మన ఒరిజినల్ ఇమేజ్. నేను కాపీ చేసిన ఏరియా లేయర్ 1లోకి వచ్చింది. మనం ముందు చూసినట్టుగా బ్యాక్గ్రౌండ్ అన్లాక్ చేస్తాం. ఇప్పుడు లేయర్ 1 సెలెక్ట్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మీరు ఇక్కడ ఏదైనా ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేయాలి అనుకుంటే లేదా ఈ ఆబ్జెక్ట్తో అయినా వర్క్ చేయాలనుకుంటే ముఖ్య విషయం ఏంటంటే లేయర్ సెలెక్ట్ చేయడం. ఫోటోషాప్లో లేయర్ చాలా పెద్ద పాత్ర ప్లే చేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఈ లేయర్ 1 సెలెక్ట్ చేశాను. మూవ్ టూల్ నుంచి సెలెక్ట్ చేసిన ఇమేజ్ నుంచి నేను పైకి మూవ్ అవుతాను. ఇది పేజ్ బయటకు వెళ్తుంది కాబట్టి నేను కొంచెం మూవ్ చేయాలి. చూడండి, ఇక్కడ తీసుకొని వచ్చి వదిలేస్తాను. చూసారా? సో ఏం జరిగింది? ఇలా బిల్డింగ్లో పోర్షన్ వాటర్ మీద సెట్ అయింది. ఒకవేళ ఇక్కడ లేయర్లో మీరు చెక్ చేస్తే పక్కన ఇక్కడ ఒక సైన్ ఉంది. ఆ సైన్ కన్నులాగా ఉంటుంది. దాన్ని మనం హైడ్ అంటాం. దానితో మనం ఏ లేయర్ అయినా విజిబుల్ ఆర్ ఇన్విజిబుల్ చేయొచ్చు. చూడండి, ఇప్పుడు నేను లేయర్ 1ని ఇన్విజిబుల్ చేస్తున్నాను. నేను ఇన్విజిబుల్ చేసిన వెంటనే ఒరిజినల్ ఇమేజ్ కనబడుతుంది. మళ్ళీ కనబడేలాగా చేస్తున్నాను. ఇప్పుడు నేను చేసిన కొత్త పిక్చర్ మీకు కనబడుతుంది. అంటే కాపీ పేస్ట్ యూజ్ చేసి మనం ఫోటోషాప్లో పిక్చర్స్ మీద వర్క్ చేయొచ్చు. మీకు ఏమైనా క్వైరీస్ అండ్ కామెంట్స్ కానీ ఉంటే వీడియో కింద డిస్కషన్ బటన్ క్లిక్ చేసి అక్కడ పోస్ట్ చేయండి. ఇలా మీరు మీ ఫెలో లర్నర్స్కి కనెక్ట్ అయ్యి కోర్స్ గురించి డిస్కస్ చేసుకోగలుగుతారు. ఇంకా మా టీం కూడా మీ డౌట్స్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తుంది.